మహిళా సాధికారిత మహిళా అభివృద్ధి కొరకు పాటుపడే పార్టీ బీజేపీ పార్టీ అని కర్నూలు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గొందిపల్లె మాలతి అన్నారు. ఇక కర్నూలు నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నారీ శక్తి వందన్ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి గీతామాధురి హాజరయ్యారు. ఇక అనంతరం స్వయం సహాయక సంఘాల ఎన్జీఓ మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇక సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా ముందుకెళ్లి మహిళలను అభివృద్ధి చెందించాలని ఆకాంక్షించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని గొప్పతనాన్ని తెలియజేశారు. ఇక మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి మహిళా అభివృద్ధికి పెద్దపీట వేసినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్పతనమని అన్నారు. అలాగే ఈ నారీ శక్తి వందన్ కర్నూలు జిల్లాకి ఈ ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగా నాకు ఇక్కడ వేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మొన్న విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని జరిగింది. దానికి జాతీయ కన్వీనర్ శశికళ జొల్లే గారు, బెల్గాం ఎమ్మెల్యే, ఆమె వచ్చి ఈ కార్యక్రమం గురించి దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అన్ని జిల్లాలో కూడా మనం ఈ నారీ శక్తి వందన్ ప్రోగ్రామ్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే ఈరోజు కర్నూలుకి కూడా రావడం జరిగింది. మన ప్రపంచంలో నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టే ఏకైక వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాగే మహిళా సాధికారత కోసం, మహిళల అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి, పనిచేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది మన భారతీయ జనతా పార్టీ అని ఈరోజు మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఎస్ఎస్జి మరియు ఎన్జిఓకి సంబంధించి కార్యక్రమాలని నిర్వహించి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకి చేరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మహిళలకి పెద్దపీట వేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా వారికి విద్య, వైద్య రంగాల్లో, అలాగే వాళ్ళ వృత్తులకి అన్నిటికీ కూడా సహాయం చేసే విధంగా పథకాల్ని రూపొందించడం జరుగుతుంది. అందులో భాగంగానే మాతృవందన పథకం కింద గర్భిణి అయినప్పటి నుంచి కూడా ఆమె డెలివరీ అయ్యేంత వరకు కూడా విడతల వారీగా ఆమెకి 2000 లాగా 6000 రూపాయలు అందజేస్తున్నారు. అలాగే బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఆడపిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు ఆడపిల్ల ఉంది అంటేనే కడుపులో చంపుతాండ్రి. అలా కాకుండా గర్భ నిర్ధారణ దాన్ని అరికట్టేసి ఈరోజు ఆడపిల్ల సంఖ్య గణనీయంగా పెరిగే విధంగా చేయడం జరిగింది. అలాగే సుకన్య సమృద్ధి యోజన కానివ్వండి, అలాగే జన్ధన్ యోజన పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డలు, ప్రతి మహిళలు కూడా బ్యాంకుకి అనుసంధానం కావాలి, వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందాలి అనే ఉద్దేశంతో ఈ జీరో అకౌంట్ ద్వారా మహిళలకి బ్యాంకు వ్యవహారాలు చేయాలి అనే ఉద్దేశంతో ఈ జన్ధన్ అకౌంట్ ఖాతాని ఏర్పాటు చేసుకొని ఏదైతే మనకి కేంద్రం నుంచి నిధులు వస్తాయో వారికి నేరుగా వచ్చే విధంగా ఈ జన్ధన్ యోజన ఖాతాని తెచ్చుకోవడం జరిగింది. అలాగే మనకి ప్రధానమంత్రి గారు వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎర్రకోట నుంచి వాళ్ళు చెప్పిండేది సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. అలాగే నన్ను ఒక ప్రధానమంత్రిగా కాకున్నట్ల నేను ఒక స్వయం సేవకుడిగా ఈ భూమి గడ్డ పైన నేను పని చేస్తాను. అలాగే వారు ప్రధానమంత్రి అయినాక మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసము స్వచ్ఛ భారత్కి సంబంధించి మరుగుదొడ్లు ఫ్రీగా మరుగుదొడ్లు నిర్మాణం చేస్తాము, ప్రతి మరుగుదొడ్లకి 12,000 నిధులు కేటాయిస్తామని చెప్తే చాలామంది హేళన చేశారు. అరే ప్రధానమంత్రి అయ్యిండి ఇదేమి మరుగుదొడ్ల గురించి ఈయన ప్రస్తావన తెస్తున్నాడు అని. కానీ ఈరోజు ప్రతి విద్యారంగంలో అంటే ప్రతి పాఠశాలల్లో, ప్రతి గ్రామాల్లో ఆడపిల్లలు ఎక్కడ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకున్నట్ల ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్లు నిర్మించి ఈరోజు మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ మొన్న చట్టసభల్లో 33% మహిళలకి రిజర్వేషన్ కల్పించారు.
ఇవన్నీ కూడా మహిళా సాధికారత ధ్యేయంగా పనిచేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. ఇలా ఇంకా రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మహిళలకి పెద్దపీట వేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. సమస్యలను తెచ్చుకుని అందరికీ జై శ్రీరామ్. నా పేరు నేను కర్నూలు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గుందిపల్లి మాలతి గారిని. మా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ గారు ఆదేశాల మేరకు, మా రాష్ట్ర అధ్యక్షులు నిర్మలాకిషోర్ గారు ఆదేశాల మేరకు, మా జిల్లా అధ్యక్షులు వాళ్ళ పునిగిరి నీలకంఠం గారు ఆదేశాల మేరకు ఈరోజు శక్తి వందన కార్యక్రమం మాకు మహిళా మోర్చా తరఫున ఈ కార్యక్రమం చేయమని ఎస్ఎస్జి మహిళా స్వయం సహాయక సంఘం ఎన్జిఓస్ వారందరినీ కలిసి వారి సమస్యలు ఎలాగా పరిష్కరించాలి, ఎలాగ వాళ్ళని మోటివేట్ చేసి మాట్లాడాలి అనే విషయాలని ఈరోజు మేము ఇక్కడ కర్నూలు జిల్లాలో సమావేశం చేస్తున్నాము. ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షుల వారు వనగొంది విజయలక్ష్మి గారు, ప్రధాన కార్యదర్శి గీతామాధురి గారు ముఖ్య అతిథిగా, జిల్లా అధ్యక్షుల వారు కూడా ఈ సమావేశం ఇచ్చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా మహిళలు ప్రతి ఒక్కరికి మహిళలతోనే సాధికారత ఉంటుంది. ఏ పార్టీ అనేది కాదు, కానీ మా మోడీ గారు మహిళలకి పెద్దపీట వేశారు. 33% రిజర్వేషన్ ఇచ్చారు. ఎక్కడ వెళ్ళినా మహిళలకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన మొట్టమొదటి చేసిన సంతకం కూడా స్వచ్ఛ భారత్ దాని మీదనే సంతకం చేశారు. బయటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా చేశారు. ఈరోజు ఇక్కడ వచ్చిన మహిళలు భారీ సంఖ్యలో వచ్చారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మా అధ్యక్షుల వారు కానీ ఇక్కడ వచ్చిన రాష్ట్ర మహిళా మోర్చా వారు కానీ మాట్లాడింది ఎస్ఎస్జి మహిళలు ఎలాగా ఉంటారు, ఎలా పనిచేస్తారు అనే ముఖ్య ఉద్దేశం చెప్పారు. ఎన్జిఓస్ నడిపే వాళ్ళు కూడా చాలా సాదాసీదాగా ఉంటారు. వాళ్ళు ఏమంటే కోటీశ్వరులు లక్షాధికారులు కాకుండా మనకున్న దానిలో సాయం చేయాలనే ఉద్దేశంతో ఎన్జిఓస్ కూడా నడుస్తూ ఉన్నారు. మేము ఇక్కడ 2 ఉన్నారు ఎన్జిఓస్ నడిపేవాళ్ళు. 4 సహాయం కోరి ఎన్జిఓస్ నడుపుతుంటారు, కానీ డబ్బులు ఆశించి అనేది చేయరు. మా భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశంగా మహిళలకి ఎప్పుడు పెద్దపీట వేసింది. అందులో మా మహిళా మోర్చాకి మా అధ్యక్షుల వారు ఇక్కడ పెద్దపీట వేసి మాకు అందరికీ అనేక సంక్షేమ కార్యక్రమాలకి ఇక్కడ జరిగే ఏ కార్యక్రమం కానీ జిల్లా అధ్యక్షుల వారి సహకారం మాకు ఇప్పుడు ఉంటుంది. ఈ కార్యక్రమానికి విజయలక్ష్మి గారు, గీతామాధురి గారు ఇచ్చేసినందుకు మాకు ధన్యవాదాలు. ఇక్కడ మహిళలు కూడా మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.